హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఇవేంటనుకుంటున్నారు? సగ్గుబియ్యం గారెలండి. చాలా టేస్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలు పడేటప్పుడు సాయంత్రం పూట వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కొంచెం మజ్జిగ ఉన్నాయండి, అందుకని చెప్పి సగ్గుబియ్యం నానబెట్టేసి చేసి ఆ సగ్గుబియ్యము 4 గంటల ముందు నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యానికి అట్లా పొడి పొడిగా చేసుకొని, దానికి కావాల్సిన ఎక్కువ అవసరం లేదండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం బియ్యపిండి, ఉప్పు, కారం, అంతేనండి. ఇంకేం అవసరం లేదు. డీప్ ఫ్రై సరిపడా నూనె, అంతేనండి. ఆ సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాం కదండి, పొడి పొడిలాడేటట్లుగా వస్తాయి. వచ్చిన వాటిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కారం, ఉప్పు, కల్లుప్పు అండి. అందుకని మజ్జిగలో వేసి కరిగిచ్చేసానండి. మజ్జిగని మిక్సీ పెట్టానండి. రాత్రి మజ్జిగేనండి. లైట్గా పులుపు వచ్చినాయి అంతే, ఎక్కువ పులుపు కూడా రాలేదు. వాటితో చేస్తే అన్నీ కలుపుకొని అందులో ఇప్పుడు బియ్యపిండి, వాటికి సరిపడా, ఇంకా నీళ్ళేమి వేయక్కర్లేదండి. నీళ్లు వేయకుండా ఆ మజ్జిగకి సరిపడా బియ్యపిండి గట్టిగా కలుపుకోవాలండి. వర్షం పడేటప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుందండి. ఇట్లాంటివి చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తింటారు. కొంచెం మజ్జిగ ఉన్నాయండి, ఆ మజ్జిగ కూడా పోసేస్తున్నాను. గట్టిగా కలుపుకోవాలి బాగా పిండిని, లేకపోతే నూనె పీకేస్తాయండి. అందుకని గట్టిగా కలుపుకోవాలి పిండి. ఇలా గట్టిగా కలుపుకొని పొయ్యి మీద పాన్ పెట్టి నూనె పోసుకొని కాగబెట్టుకోవాలి. బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలండి. బాగా నూనె కాగిన తర్వాత అప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సన్నపు సెగన వేగించుకోవాలండి. చక్కగా ముద్దలు చేసుకొని గట్టిగా చేసుకోవాలండి, లేకపోతే నూనె పీకేస్తాయి. అదిగోండి అట్లా చేసుకొని బాండీలో వేసుకోవటమేనండి. వర్షం పడేటప్పుడు వేడివేడిగా చల్లగారెలండి. టేస్ట్కి టేస్ట్ అదిరిపోతుంది. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్ట్గా ఉంటాయో చూసి కామెంట్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత మటుకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమేనండి, హై మంట పెట్టుకోకూడదు. చూసారుగా, నాది మీడియం ఫ్లేమ్లోనే వేగిస్తున్నాను. అలా వేగించేసరికి ఇట్లాగ వస్తాయి. ఇట్లా తీసుకుంటే పైన వచ్చేసి క్రిస్పీగా ఉంటాయండి, లోపల వచ్చేసి మెత్తగా ఉంటాయి. పెద్దలైనా పిల్లలైనా అబ్బో పళ్ళ కింద పడింది, గట్టిగా ఉంది అనుకోకుండా తింటారు. అంత టేస్ట్గా ఉంటాయండి సగ్గుబియ్యం గారెలండి. ఈజీగా చేసుకోవచ్చండి, టైం కూడా ఎక్కువ టైం పట్టదు. సగ్గుబియ్యం ముందే నానబెట్టి ఉంచుకోవటం అంతే, అదొకటే టైము. సాయంత్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందే సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నామంటే సరిపోతుంది. వేడివేడిగా చల్లగారెలండి రెడీ అయిపోయాయండి. ఎంతో క్రిస్పీగా, లోపల మెత్తగా, టేస్ట్గా, సూపర్గా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో పెట్టండి.
చూసారా, పైన ఎంత క్రిస్పీగా ఉందో, లోపల అంత మెత్తగా ఉన్నాయండి. అంత టేస్ట్గా కూడా ఉంటాయండి. చాలా టేస్ట్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.